హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై షోస్ వ్లాగ్స్ అండి. ఈరోజు మేము ఎల్లమ్మ వేసుకుంటున్నాము. శివరాత్రి ముందు ఆల్మోస్ట్ అందరూ శివరాత్రి ఒక పొద్దున్న వాళ్ళందరూ ఎల్లమ్మ ముందే వేసేసుకుంటారు కదా, సో మేము కూడా వేస్తున్నాము. మా మామ ఎందుకు గడ్డి కాస్తున్నారు, దీంతో ఏం చేస్తారా అనుకుంటున్నారా? అదేం లేదండి, వరి గడ్డి కాల్చి దాంతో మేము బ్లాక్ కలర్ అదే నల్ల బొట్టు వేస్తాము. ఆ బొట్టుతోని మేము దేవుణ్ణి పూజిస్తామన్నమాట. సో అందుకే మా మామయ్య అది గడ్డి అనేది ఒక దాంట్లో వేసి కాల్చి అది చల్లారినాక దాన్ని ఇట్లా ఇట్లా నలిస్తే ఆ బొట్టు వచ్చేస్తుంది, బ్లాక్ కలర్ కనిపిస్తుందిగా. సో ఇలా పొట్టు చేయడం అని నాకు కొత్త ఫీలింగ్ అండి, ఫస్ట్ టైం నేను చూస్తున్నాను. తర్వాత వచ్చేసి మా అత్తమ్మ నైవేద్యం పెట్టడానికి బీన్స్ కర్రీ చేసి అండ్ చప్పటి గుడాలు వేసేసి తర్వాత పప్పు అండ్ చారు. మేమైతే వెజ్ పెడదామండి. సో వెజ్లో జస్ట్ కళ్ళు శాఖ పెడతామన్నమాట, జస్ట్ పెట్టాలి. తర్వాత వచ్చేసి మా అత్తమ్మ కనుమైన కుడిక కొబ్బరికాయ అది పిండి అండ్ ఇది వచ్చేసి కుంకుమ పసుపు అండ్ ఎట్లనే ఆపకు కావాల్సిన దేవుడికి ఇవి ప్రతిమలు. మేమైతే మా అత్తమ్మ మట్టి ప్రతిమలను దేవునికి దీపం ముట్టిస్తున్నాము. సో వాష్ చేసి పెట్టేసింది. ఇది వచ్చేసి కళ్ళు దేవుడి కోసం. సో ఈ ప్లేస్ అయితే మేము దేవునికి సెట్ చేసాము, ఇది ఆల్రెడీ ఉంది. ఇక్కడ వచ్చేసి ఇది మా ఎల్లమ్మ అన్నట్టు, దీన్ని ఎదురుగా ఉండేదేమో ఎదురుంటే ఎల్లమ్మ. ఇది కాకుండా ఇంకో ఎల్లమ్మ ఉంటుందని ఆ ఎల్లమ్మ వచ్చేసి పక్కింటి ఎల్లమ్మన్నట మా అత్తమ్మ అన్నది. ఇస్తరాకులు కూడా మా మామయ్య రెడీ చేశారు నైవేద్యం కోసం. మా అత్తమ్మ వచ్చేసి సున్నం కలుపుతుందండి పొదియడానికి. సున్నంలో కొంచెం నీళ్ళం వేస్తే కొంచెం డిఫరెంట్ కలర్ వస్తుందని ఇప్పుడైతే తను తుడిచేసి మంచిగా పెట్టి మొత్తం అది చూడండి అలుకుతుంది. అలికేసి ఆయన బొట్లు పెట్టేస్తుంది. బ్లాక్ 5 అండ్ వైట్ ఎల్లో కలర్ కూడా 5, పసుపు 5, బ్లాక్ 5 అండ్ కుంకుమ 5. ఈ 3 తీర్లు 5 బొట్లు పెట్టి 5 ఎల్లమ్మ లెక్క 5 బొట్లు పెట్టేస్తే చూడండి, 5 ఈక్వల్గా. సో అలా మా అత్తమ్మ చేసేస్తుంది అన్నమాట. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా ఎదురుంటే ఎల్లమ్మను అవ్వగారు ఎల్లమ్మ కూడా నేను ఎప్పుడు ఏ రోజు చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా మా ఇంట్లో అది కూడా. అండ్ మా ఇంట్లో ఇంకో ప్రత్యేకత ఏంటంటే మా అత్తమ్మ దేవుణ్ణి పూజించేటప్పుడు వైట్ శారీ అనేది కట్టుకుంటుంది. దానికి బ్లాక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. వితౌట్ తను బొట్టు పెట్టుకోకుండా వైట్ శారీ కట్టుకొని బ్లాక్ డిజైన్ ఉన్న వైట్ శారీ కట్టుకొని ఆ తర్వాత దేవుణ్ణి పూజిస్తానమాట. ఇది వచ్చేసి మా అత్తయ్యకు వాళ్ళ మామయ్య గారు చెప్పారని నాతో చెప్పిందనమాట, షేర్ చేసుకుంది. మేము ఇలానే పూజిస్తాం, నువ్వు కూడా అలానే ఉదయం నాకు చెప్తుందనమాట. సో నాకు కూడా అవగాహన వస్తుందని ఈ వీడియో అండి. తర్వాత వచ్చేసి మన రెండిట్లో పూజించాను కదా, అయితే ఇక్కడ పూజిస్తుంది మా అత్తమ్మ చూడండి, సపరేట్గా మళ్ళీ చూపిస్తున్నాయి. ఇది మాకు పక్కింటి ఎల్లమ్మ అన్నమాట. ఈ ఎల్లమ్మను కూడా మా అత్తమ్మ పూజిస్తేటప్పుడు టోటల్గా వీడియో తీశాను నేను మొత్తం షార్ట్గా. తర్వాత వచ్చేసి పూతగంధం అంటారండి. అది పూతగంధం అంటే అందరికి ఆల్మోస్ట్ తెలుసుంటుంది. జస్ట్ మనం కొంచెం పసుపులో వరిపిండి అదే బియ్యపిండి పోసి కలిపేస్తామన్నమాట. కలిపేసినాక దాని మీద చిమ్ముతాము చూడండి, మా అత్తమ్మ అలా చిమ్మేస్తుంది, దాన్ని పూతగంధము అంటారు. మా అత్తమ్మ అయితే చేసేసింది. అలికినాక ఆ పేపర్ మీద మేము అడుగులు వేసామండి. అడుగులు అంటే గీతలు వేస్తామన్నమాట. గీతలు వేసి దాని మీద కుంకుమ పసుపు ఇవన్నీ పెట్టేసి దాని మీద పీటకు కూడా మేము ఆల్రెడీ వాష్ చేసి సైడ్కి పెట్టాము. సో ఆ పీట మీద మేము దీపం పెడతాము. అందుకే వీటికి మా అత్తమ్మ బొట్లు పెడుతుంది చూడండి, పసుపు కుంకుమ అండ్ మేము ఏదైతే గడ్డితో చేసిన నల్లది ఉంటుంది కదా అది కూడా పెట్టేసింది, నల్ల కుంకుమ అన్నట్టు అది కూడా. సో అది కూడా పెట్టేసింది అన్నమాట మా అత్తమ్మ. పెట్టేశాక ఏం చేస్తుందంటే ఇట్లా చిమ్ముతుంది. దానిపైన కూడా పూతగంధం అని చెప్పాను చూడండి, ఇక్కడ పూతగంధం ఇదేనండి చిమ్మడానికి. తర్వాత కళ్ళుకు చెప్పాను కదా, కళ్ళు ఓన్లీ శాఖ కోసం యూజ్ చేస్తాం మేము. సో కళ్ళుకు కూడా బొట్లు పెడుతుంది. ఇది కూడా కడు కూడా తీసాము, జస్ట్ మనం నైవేద్యం పెట్టడానికి కావాలిగా ఇస్తరాకులో. సో అది యూజ్ చేసాము. మా అత్తమ్మ అయితే ప్రతిమలో దీపం చేస్తుందన్న. మా అత్తమ్మ ఇలా డిఫరెంట్గా ఫోల్డ్ చేసి పెట్టేసింది, కనుమను డిఫరెంట్గా ఫోల్డ్ చేసి దానిపైన కుడకబెట్టి పైన పెట్టేసింది. సో ఇప్పటికైతే ఆల్రెడీ పెట్టుడు అయిపోయింది. అందులో ఆయిల్ పోసేసి వత్తేసి ఇక దీపం ముట్టడానికి స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఆడ పెట్టేసింది, అగరబత్తి తెచ్చింది. అగరబత్తితోని మా అత్తమ్మ పెడతానమాట. అంటే అవిటితోనే మా అత్తమ్మ వెలిగిస్తుంది దీపాన్ని. అక్కడ పెట్టేసిన తర్వాత యాపాకులు కూడా పెట్టేస్తారండి. దీపానికి అయితే మనం కుంకుమ పసుపు పెడతాం కదా, ముట్టించినాక కుంకుమ పసుపు మా అత్తమ్మ పెట్టేస్తుంది. నేను ఆల్రెడీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను తీసుకున్నాను, ఎందుకంటే ఫ్యూచర్లో నాకైతే చాలా యూజ్ అవుతుంది. గుర్తుంటుందో తెలియదు కానీ ఇలా అప్లోడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా గుర్తుంటుంది. టోటల్ పూజలో మా అత్తమ్మ బొట్టు పెట్టుకోదండి. పూజ అయినాక అన్నీ పెట్టాను, వేపాకు పెట్టి అన్నీ సవరించాను అన్నాకనే అన్నీ సక్రమంగా ఎక్కడ ఏ ప్లేస్లో ఆ ప్లేస్లో పెట్టాను అనుకున్నప్పుడే మా అత్తమ్మ బొట్టు పెట్టుకుంటుంది, గంధం పెట్టుకొని కుంకుమ పసుపు పెట్టుకుంటుంది అనమాట. చూడండి మా అత్తమ్మ 5 ఇస్తరాకులు వేసింది, 5 ఎల్లమ్మలకి ఇటు సైడు. అక్కడ ఆ ఎల్లమ్మకు ఒకటి, మళ్ళీ అక్కడ కూడా చైర్ పెట్టి సపరేట్గా పెట్టేసిందండి.
చెప్పాను కదా ఆల్రెడీ నేను ఎగ్జిస్టింగ్స్ ఒక వీడియోలో ఎప్పుడప్పుడు చెప్పానండి. మా అత్తమ్మ పూజలు అయితే చాలా అంటే సక్రమంగా చేస్తుంది. అసలు నేను ఎప్పటివరకు అంత నిష్టగా పూజ నేను చూడలేదు. మా ఇంట్లో నాకు ఆ ఛాన్స్ దొరకలేదు చూసే ఛాన్స్. సో ఎప్పుడు ఫెస్టివల్స్ ఉన్నప్పుడు నేను ఎక్కడ ఉండదని మా అమ్మ చేసేసి ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇక్కడైతే కొంచెం కడేసి బెల్లం వేసి కొంచెం ఇట్లా బెల్లం చాక వేసినట్టు చేస్తుంది మా అత్తమ్మ చూడండి. అది కల్లు శాఖ, ఇది బెల్లం శాఖ. సో బెల్లం అని కడేసి ఇట్లా చేసేస్తుంది. కొంచెం కళ్ళు కూడా పోసి పెట్టేస్తుంది అన్నమాట. సో కళ్ళు కూడా తీసుకొచ్చారు కాబట్టి కళ్ళు కూడా ఆడబోసి పెట్టేస్తుంది మా అత్తయ్య. ఇది వచ్చేసి నేను అన్ని కడపలకి ఇలా మనం ఉదిస్తాం ఎల్లమని చేసుకున్నప్పుడు చాలా నేను ఉదిస్తున్నాను అన్నమాట. అత్త మిగతా కార్యక్రమం చేసుకుంటుంది. తర్వాత మనం పొగేసుకుంటాము. సో మామయ్య పొగేశారు. పొగేసినాక మా అత్తమ్మ కొబ్బరికాయ కొడితే చూడండి ఇక్కడ నేను చెప్పాను కదా ఏదో పక్కింటి ఎల్లమ్మ కూడా మా అత్తమ్మ నైవేద్యం పెడుతుందని. సో అలా పెట్టేసింది. ఇప్పుడు మా అత్తమ్మ పోగనేస్తుంది. పోగనేసి వాళ్ళు ఒక 5 times అటు ఇటు రౌండ్స్ ఇస్తారన్నమాట. రౌండ్స్ వీడితో రౌండ్స్ అనమాట. మామ ఇలా పొగ చూపించిన ప్రతిసారి మా అత్తమ్మ ఇట్లా వాటర్ చిమ్ముతూ వచ్చేస్తుంది అనమాట. సో ఇటు సైడు అటు సైడు అంటే ఒక 5 times అటు ఇటు తిరగాలన్నమాట. సో వాళ్ళు అదే 5 times అటు ఇటు తిరుగుతుంటారు చూడండి. అది అంటే ఇట్లా మనం రౌండ్స్ ఇస్తాము. ఇది ఒక రౌండ్ అనమాట దేవుడికి. సో అలా చల్లుకుంటూ చిమ్ముకుంటూ చేసేసింది. సో ఫైనల్గా అయితే 5 rounds అయిపోయాయి. తర్వాత వచ్చేసి మా అత్తమ్మ కొబ్బరికాయ కూడా కొట్టేసింది. దేవుడికి ఆల్రెడీ సక్రమంగా అన్ని పెట్టేసాము దీపం వెలిగించి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మా అత్తమ్మకైతే వాళ్ళ అత్తమ్మ ఏం నేర్పించింది అది. ఇదైతే మేము ఇదండి మా ఇంటి ఎల్లమ్మ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.